ఇందులో ఈ ట్రాప్ లో చాలా ఈజీగా పడిపోయిందా వైసీపీ? హిందుత్వ అంశాల విషయంలో వాస్తవంగా చెప్పాలని నేను ఇంత ముందు కూడా చెప్పాను, హిందుత్వ వ్యతిరేక పరిపాలన అయితే చేయలేదు వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పల్లా విగ్రహాలు కూల్చిన విషయంలో సరైనది చేయలేకపోవడం, ఆ రోజునే మనం తప్పు పట్టాం. అట్లాగే నాని వాగిన వాగుండి మనం తప్పు పట్టాం. ఇది మన దగ్గర క్లారిటీగానే ఉంది. వాళ్ళు చేస్తే తప్పును మనమే వెనకేసుకున్నాం. రెండవది వచ్చేటప్పటికి గుళ్ళకి ఆ రోజున సిస్టమ్ ప్రకారం తీసుకొచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. శ్రీవాణి అనే విధానానికి ద్వారా అనేక గుళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి వాడు. అలాగే ఏదైతే ఈ ట్రస్టులకు సంబంధించినటువంటి కొన్నిటి వాళ్ళ చేతికి అప్పచెప్పి పరిపాలన చేసుకోమని చెప్పినటువంటి వాడు. ఆ విషయాల్లో ఎక్కడా కూడా తేడా చేయలేదు. కాకపోతే ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డు గురించి వీళ్ళు చేసినటువంటిది వీళ్ళ దగ్గర జరిగిన ఫెయిల్యూర్ని జగన్ లాక్కొచ్చు దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేతకాలేదు. అక్కడ దాన్ని మనమైతే నేనైతే పందికోవులు ఆవు కోవులు ఫస్ట్ నుంచి చెప్తే అది ఏ ఎదవా చేయడు అక్కడ అన్నటువంటిది, బుద్ధున్నోడు ఏ ఎదవా చేయడని తర్వాత రిపోర్ట్లు అదే వచ్చింది. అది పాజిటివ్ గా తెచ్చుకోవాల్సింది వీళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారు. పైగా వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే ఈ హిందుత్వ అంశాల్లో డీల్ చేయడానికి ఒక మెకానిజం ని ఏర్పాటు చేసుకోలేదు. ఒక బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి కొట్టుకుంటుంటే వ్యక్తి అయిపోతున్నాడు తప్పించి పార్టీ కాబట్టి. ఇక్కడ ఏ ఇష్యూలోనైనా సరే క్రైస్తవీకరణ అన్నటువంటి వైపుకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఉంటే గనక అనిలును వాళ్ళు గొడవ పెట్టుకోరు. అటుకి తీసుకెళ్లలేదనినా గొడవ పెట్టుకున్నాడు అనిల్ కదా. అలాగే జీతాలు చంద్రబాబు టైంలోని ఇచ్చారు, ఇప్పుడు ఇతని టైంలోని ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు జీతాలు ముస్లింలకి క్రైస్తవులకి.